ఈ రోజు వీడియోలో ఓటీటీలో దుమ్ము లేపుతున్న కొన్ని మూవీస్ని ఈ రోజు వీడియోలో అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయకండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పడక్కాలం. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే, కాలేజ్లో నలుగురు స్టూడెంట్స్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కాలేజ్లో ఒక లెక్చరర్ అందరినీ హిప్నోటైజ్ చేస్తూ తన గ్రిప్లో పెట్టుకుంటూ ఉంటాడు. అది తెలిసిన ఈ నలుగురు స్టూడెంట్స్ ఆ లెక్చరర్ దగ్గర ఏదో మిషన్ ఉందని, దానివల్లే ఇదంతా చేస్తున్నాడని ఆ మిషన్ని దొంగలిస్తారు. అలా వాళ్ళు ఆ మిషన్ని దొంగలించిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ, ఎమోషన్ అండ్ సూరజ్ వెంజరమూడో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ జితిన్ క్యారెక్టర్ చేసిన సందీప్ ప్రదీప్ ఇరగదీశాడు. ఒక జాయ్ఫుల్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే తెలుగులోనే జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి 11. నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఎండ్ వరకు నెర్వ్ బ్రేక్ అయ్యే స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని కట్టిపడేస్తుంది. రాక్షసుడు, పోర్తులలి సినిమాలు ఎలా అయితే థ్రిల్లింగ్గా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ప్లాట్ ఏంటంటే, సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో కిల్లర్ అందరినీ అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోకి ఒక్క క్లూ కూడా దొరకకుండా ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, కవలల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి అని ట్విస్ట్ మీద ట్విస్ట్లతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ యాప్ట్గా ఉంటాయి. థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి శుభం. సమంత యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ థియేటర్లో మంచి హిట్ అయింది. డిఫరెంట్ హారర్ కామెడీగా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో కూడా బాగా పేలింది. ప్లాట్ ఏంటంటే, శ్రీనివాస్ ఒక కేబుల్ టీవీ ఆపరేటర్. కొత్తగా పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ తన వైఫ్తో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. కానీ తన వైఫ్ ఒక సీరియల్ చూసేటప్పుడు మాత్రం వింత వింతగా బిహేవ్ చేస్తూ దయ్యంలా మారిపోతుంది. అది చూసి భయపడిపోయిన శ్రీనివాస్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది, తన వైఫ్ ఆ సీరియల్ చూసేటప్పుడు ఎందుకు దయ్యంలా మారిపోతుంది, తనకు నిజంగానే దయ్యం పట్టిందా లేదా, సమంత క్యారెక్టర్ ఏంటి అనేవి తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. మూవీలో కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. ఈ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి రానా నాయుడు సీజన్ 2. రానా నాయుడు సీజన్ 1 బూతు డైలాగ్స్తో చాలా నెగిటివిటీని సంపాదించుకుంది. బట్ సీజన్ 2లో మాత్రం ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా బెటర్గా డిజైన్ చేశారు. సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో సీజన్ 2 కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ సీజన్ 2లో ఫ్యామిలీ డ్రామాని చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ప్రతి ఎపిసోడ్లోనూ రానా తన పర్ఫార్మెన్స్తో అందరినీ డామినేట్ చేశాడు. యాజ్ యూజువల్ వెంకటేష్ గారు ఇరగదీశారు. కానీ తన క్యారెక్టర్లో ఉండే ఇంపార్టెన్స్ అండ్ డెప్త్ మనకంతా కనెక్ట్ అవ్వదు. ఆ క్యారెక్టర్ని ఆయన కాకుండా ఇంకెవరు చేసినా సేమ్ ఫీల్ కలుగుతుంది. సిరీస్లో కొన్ని యాక్షన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. రానా తన కంప్లీట్ పర్ఫార్మెన్స్ని ఈ సిరీస్లో చూపించాడేమో అనిపిస్తుంది. ఒక థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ని చూసి ఎంజాయ్ చేయండి, అండ్ అగైన్ విత్ నో ఫ్యామిలీ. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అలప్పూజ జిమ్ఖానా. కేరళ అలప్పూజ ఏరియాకి చెందిన జోజో జాన్సన్ అండ్ తన ఫ్రెండ్స్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఆ తర్వాత అందరిలా కాకుండా క్రేజీగా అండ్ డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకుంటారు. ఆ ప్రాసెస్లో బాక్సింగ్ని చూస్ చేసుకుంటారు. ఒక మిస్టరీ ఫ్లాష్ బ్యాక్ ఉన్న ట్రైనర్ ఆ జిమ్ఖానాలో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా టైంపాస్ కోసం బాక్సింగ్లో దిగిన ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏం చేశారు, అసలు ఆ ట్రైనర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఫైనల్గా వాళ్ళు ఆ ఊరి కోసం కప్పు కొట్టారా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కామెడీ అక్కడక్కడ కొంచెం వర్కౌట్ అయినా క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. మ్యూజిక్ అండ్ డైరెక్షన్ ఓకే అన్నట్టుగా ఉంటాయి. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరితోనైనా కలిసి చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి స్టోలెన్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మూవీ ట్రెండింగ్ వ్యూస్తో దూసుకుపోతుంది. టాప్ రేటింగ్ అండ్ రివ్యూస్తో బెస్ట్ థ్రిల్లర్గా నిలిచింది. ప్లాట్ ఏంటంటే, రైల్వే స్టేషన్లో ఒక చిన్న పాప కిడ్నాప్ అవుతుంది. అందులో ఇద్దరు అన్నదమ్ములు ఇరుక్కుంటారు. అసలు ఆ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఆ పాప కిడ్నాప్ కేసుకి ఈ అన్నదమ్ములకి ఉన్న సంబంధం ఏంటి, పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఏం చేశారు, చివరికి ఏమైందని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో కొన్ని ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్కి ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. చాలా హార్ట్ వార్మింగ్గా ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ యాక్టర్ అభిషేక్
అభిషేక్ బెనర్జీ పర్ఫార్మెన్స్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. విత్ హిందీ ఆడియో, తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కేరళ క్రైమ్ ఫైల్స్. ఎండ్ ఎపిసోడ్ వరకు ఎంగేజ్ చేసే థ్రిల్లర్ వెబ్ సిరీస్. ప్లాట్ ఏంటంటే లాడ్జ్లో రిసెప్షనిస్ట్గా పనిచేసే ఒక అతను రూమ్స్ అన్ని చెక్ చేస్తుండగా ఒక రూమ్లో లేడీ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అసలు ఆ లాడ్జ్లో చనిపోయిన లేడీ ఎవరు, తనను ఎవరు చంపేశారు, కేరళ పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, అసలు సాల్వ్ చేశారా లేదా అని ఎండ్ ఎపిసోడ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎపిసోడ్కి వచ్చే ట్విస్ట్లు మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఈ మిస్టరీ మర్డర్ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో 6 ఎపిసోడ్స్తో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అయ్యన మానే. మిస్టరీ మర్డర్స్తో ఎంగేజ్ చేసే థ్రిల్లర్ వెబ్ సిరీస్. ప్లాట్ ఏంటంటే జాజీ అనే అమ్మాయి దుష్యంత్ని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్తుంది. పెళ్ళై హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్న జాజీకి ఇంతకు ముందే ఆ ఇంట్లో 3 కోడళ్ళు దారుణంగా చనిపోయారన్న విషయం తెలుస్తుంది. దానికి భయపడిపోయిన జాజీ ఆ 3 కోడళ్ళు ఎలా చనిపోయారు, దాని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. అప్పుడు జాజీ ఏం చేసింది, ఎలాంటి ఇబ్బందులు పడింది, అసలు ఆ 3 కోడళ్ళు ఎలా చనిపోయారు అని ఎండ్ ఎపిసోడ్ వరకు స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. దియా ఫేమ్ ఖుషీ రవి తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో సర్ప్రైజ్ చేస్తుంది. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5లో చూసి ఎంజాయ్ చేయండి విత్ తెలుగు ఆడియో. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి డ్యూన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. వన్ ఆఫ్ ద బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్టింగ్ అన్ని వేరే లెవెల్లో ఉంటాయి. ప్లాట్ ఏంటంటే కొన్ని ప్లానెట్స్ ఉంటాయి. అరాకిస్ని ఎవరైతే రూల్ చేస్తారో వాళ్ళే అక్కడ ఉండే స్పైసెస్ని కాపాడాల్సి ఉంటుంది. దానికోసం ఆ ప్లానెట్స్ మధ్య ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒకవైపు హీరో పాల్ అట్టటైస్ యుద్ధానికి కావాల్సిన విద్యలని నేర్చుకుంటూ సిద్ధంగా ఉంటాడు. కానీ ఒకరోజు వేరే ప్లానెట్ వాళ్ళు పాలాటడిస్ ఉండే ప్లానెట్ మీద దాడి చేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు. కానీ హీరో వాళ్ళ అమ్మ తనను కాపాడి బయటికి తీసుకొస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఎడారిలో ఎలాంటి యుద్ధాలు చేశారు, వేరే ప్లానెట్ వాళ్ళని ఎలా కలిశారు, ఫైనల్గా హీరో కింగ్ ఎలా అయ్యాడు అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ చెప్పేటప్పుడు కంటే చూసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కూడా. సో మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా విజువల్లీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూడండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఆటమ్. అండ్ ఈ మూవీలో వినయ్, కళాభవన్ షాజన్ అండ్ జరన్ షిహాబ్లు మెయిన్ లీడ్స్గా ప్లే చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే కేరళలో నాటకాలు వేసుకునే ఒక టీం ఉంటుంది. ఆ టీంలో 12 మంది మేల్ యాక్టర్స్ అండ్ ఒక ఫీమేల్ యాక్టర్ ఉంటారు. వీళ్ళందరూ వేరే వేరే పనులు చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా నాటకాలు వేస్తూ ఉంటారు. అలా ఆ ప్రాసెస్లో వీళ్ళ నాటకం ఒక ఫారిన్ కపుల్కి బాగా నచ్చేస్తుంది. సో మీరు మా దగ్గరకు వచ్చి మంచి నాటకం ప్లే చేయాలని అడుగుతారు. అలా వాళ్ళ రిసార్ట్లో ఈవెంట్ అయ్యాక లేడీ యాక్టర్ అయిన అంజలిని ఎవరో సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తారు. సో చీకట్లో అంజలిని సెక్సువల్గా హెరాస్మెంట్ చేసింది ఎవరు అని తెలుసుకోవడమే ఈ మూవీ స్టోరీ. అంజలిని ఆ 12 మందిలో ఎవరైనా అలా చేశారా, లేక బయట వేరే వాళ్ళు ఎవరైనా అలా చేశారా అని ఈ మూవీ స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సినిమా అంతా కూడా ఒక దగ్గరే ఉంటుంది అండ్ కన్వర్జేషన్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయినా సరే ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. సినిమా స్లోగా ఉన్నా ఎండ్ వరకు కదలకుండా చూసేలా చేస్తుంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి.